హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ ఛాంపియన్, యాక్టెడ్ బై రోషన్ అండ్ ప్రొడ్యూస్డ్ బై స్వప్న సినిమాస్. ఛాంపియన్ మూవీ అనేది మనకు ఒకటి ఖచ్చితంగా ప్రూవ్ చేస్తుంది. అది ఏంటంటే స్టోరీ కంటే స్టోరీ టెల్లింగే సినిమాని ముందుకు తీసుకెళ్తుంది అనేది. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ అనేది ఇండిపెండెన్స్ మూవ్మెంట్ బ్యాక్ డ్రాప్ లో నైజాం రూల్ అండ్ రజాకర్స్ అట్రాసిటీ మధ్య సెట్ అయిన సినిమా. ఈ సీరియస్ బ్యాక్ డ్రాప్ లో ఇంగ్లాండ్ కి వెళ్ళాలి, అక్కడ ఫుట్బాల్ ఆడాలి అని కలలు కంటున్న ఒక యంగ్ మ్యాన్ జర్నీని డైరెక్టర్ ఎమోషనల్ గా ప్రెజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది, కానీ డైరెక్టర్ ఎమోషన్ ని చిన్నగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ఎస్పెషల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే మేజర్ హైలైట్ అని చెప్పాలి. దానికి ముందు 3-4 సీన్స్ నుంచి ఎమోషన్ ని పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఆ ఇంటర్వెల్ ని మనకి స్ట్రాంగ్ ఇంపాక్ట్ తో ఎండ్ చేస్తారు. కమింగ్ టు సెకండ్ హాఫ్, స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ లాక్ ఫీల్ ఇస్తాయి. ఎడిటింగ్ ఇంకా షార్ప్ ఉంటే మనకి పేస్ అనేది బెటర్ గా ఉంటుంది, కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మళ్ళీ స్ట్రాంగ్ గా పికప్ అవుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే బాగా హ్యాండిల్ చేశారు. రోషన్ తెలంగాణ భాషలో చాలా కన్విన్సింగ్ గా యాక్ట్ చేశారు. అన్స్వారీ రాజన్ తెలుగు డెబ్యూట్ అయినా తను చాలా బాగా యాక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ ఛాంపియన్ మూవీ అనేది ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అవుతుంది. టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ సినిమానే అని చెప్పాలి, కానీ కమర్షియల్ గా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కంటెంట్ మూవీ లవర్స్ కి అయితే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది మా పర్సనల్ ఒపీనియన్. మీరు మీ దగ్గరలో ఉన్న థియేటర్ కు వెళ్ళి ఈ మూవీని అయితే తప్పకుండా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.